హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ గణేష్ ఎంబ్రాయిడరీ. ఈరోజు వచ్చేసి మనకి ఎంహెచ్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని నేను చూపిస్తానమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లే స్టోర్లో క్లిక్ చేయాలి. ప్లే స్టోర్లో వచ్చేసి ఎంహెచ్ ఎంబ్రాయిడరీ డిజైన్ అని టైప్ చేశారనుకోండి, మీకు యాప్ అని వచ్చేస్తుంది. ఆ యాప్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ అనేది మన కస్టమర్స్కి అనేది ఫ్రీ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ఇస్తున్నాను అనే వరకు. ఆ కస్టమర్స్ ఎవరైనా చూడలేకుంటే ఒకసారి మీ మెయిల్ ఐడి నాకు వాట్సాప్ చేశారనుకోండి, మేము లాగిన్ చేస్తాం ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా యాప్ ఓపెన్ చేసుకున్నాను. యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి. డిఫరెంట్ కేటగిరీ డిజైన్స్ కూడా ఉంటాయన్నమాట. లైక్ ఇప్పుడు బేబీ నెక్, కట్ వర్క్ అన్నీ ఉంటాయన్నమాట, డ్రాప్ నెక్స్. అలా మనం ఏదైనా ఒక కేటగిరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి మనకి ఎలా కావాలి అనేది. తర్వాత మనం ఏదో డిజైన్ డౌన్లోడ్ చేసి దాని మీద క్లిక్ చేసేసి కింద బై నౌ ఉంటుంది చూడండి, అక్కడ క్లిక్ చేయాలి. తర్వాత సైన్ ఇన్ అవ్వాలి. సైన్ అవ్వడానికి డీటెయిల్స్ అనేది మస్ట్ చూడనమాట. ప్రొఫైల్ డీటెయిల్స్, మీ నేము, అకౌంట్ డీటెయిల్స్ అంటే ఏం లేదు, మెయిల్ ఐడి, పాస్వర్డ్ అంటే. పాస్వర్డ్ ఎవరిది అంటే మీదే ఉంటుంది, డైరెక్ట్ మీ మెయిల్ ఐడి లెక్క ఏంటో ఆ పాస్వర్డ్ చేసి లాగిన్. మీరు ఏదైతే ఇక్కడ లాగిన్ అవుతారో అదే మెయిల్ ఐడిని మీరు నాకు వాట్సాప్ చేస్తారంటే ఆ మెయిల్ ఐడిని మీకు సబ్స్క్రిప్షన్ యాడ్ చేస్తాను అనమాట. మీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకుని ఒకసారి కంటిన్యూ వచ్చేసేయండి, మీకు లాగిన్ అనేది అయిపోతుంది. సైన్ ఇన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనకు రైట్లో ఉంటుంది అన్నమాట. కింద మన సెర్చ్ బాక్స్ పక్కన చూడండి, రైట్ సైడ్ యాక్షన్ క్లిక్ చేశారనుకోండి, మీకు ఆటోమేటిక్ మనం ఏదైతే క్లిక్ చేసామో వచ్చేస్తాయి. లేదంటే మీరు ఇట్లా డైరెక్ట్కి వెళ్ళి మళ్ళీ బై అనే వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రొసీడ్ టు కంటిన్యూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం అలా క్లిక్ హియర్ ఫర్ కూపన్ ఉంటుంది. ఇన్ కేసు మన కస్టమర్స్కి అయితే ఆల్రెడీ కూపన్ ఇచ్చేస్తాం కదా, ఎంహెచ్ ఫ్రీ అని ఉంటుంది కూపన్. అది యాడ్ చేస్తే మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే వేరే కస్టమర్స్కి అయితే మీరు పేమెంట్ చేసి చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ తర్వాత ప్లేస్ ఆర్డర్. తర్వాత వచ్చేసి మీకు వ్యూ మేకర్ రేట్లోకి వెళ్తే మీరు డౌన్లోడ్ యాక్షన్లోకి వెళ్ళి డౌన్లోడ్ క్లిక్ చేసి మీకు వచ్చేస్తాను ఫైల్. డౌన్లోడ్ అయిన ఫైల్ వచ్చేసి ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి మీరు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. డౌన్లోడ్స్లో ఉంటుంది. లేదు అంటే మీరు డౌన్లోడ్స్లో అనుకుంటే నా వాట్సాప్కి వెళ్ళి మళ్ళీ డాక్యుమెంట్ చెక్ చేస్తే మీరు డౌన్లోడ్స్లో ఉంటుంది అనమాట. ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత జస్ట్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఫైల్. ఓకే, అయితే మనకు ఎక్స్ట్రా అయిన తర్వాత మన డిఎస్టీ ఫైల్స్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఆ డిఎస్టీ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్ మనం కాపీ చేసుకుంటే అయిపోతుంది.